స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. నేను మీ పద్మజ. సూర్యదేవుడు ఈరోజు నుంచి తన యొక్క 7 గుర్రాల రథంలో ఈ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడట. అలాగే మనలోని 7 చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి. సూర్యుడు ఎలాగైతే ఆ 7 గుర్రాలతో మనకు దర్శనమిస్తాడో, మనకు చూసేదానికి గుండ్రటి బంతిలాగా కనపడతాడు. కానీ మనము సూర్యుని చిత్రపటం చూసినట్లయితే 7 గుర్రాలతో మహావిష్ణువులాగా కూర్చొని ఉంటాడనమాట. అక్కడ చూసారా, మన బాడీలో మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞ, సహస్రార స్థితి, ఈ షట్చక్రాలు, సహస్రార స్థితి అన్నీ కలిపి ఈ 7 చక్రాలను భ్రమణం చేసి, అంటే ఆ సూర్యుడు ఎలాగైతే ప్రపంచమంతటా తిరుగుతూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యచంద్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని మనం చదువుకున్నాం. అలాగనే మన చక్రాలను కూడా మనము భ్రమణం చేసి, ఆ భ్రమణం అంటే మనం ధ్యానం చేసి యాక్టివేట్ చేసుకోవాలి. అలా సాధకుడు ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మ సూర్యశక్తిని అందుకుంటుందన్నమాట, కనెక్ట్ అవుతుంది. అప్పుడు సాధకుడు ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఏదైనా సాధించగలడు. తనను తాను ప్రత్యక్ష సూర్యుడిగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క ధ్యాని, ప్రతి ఒక్క సాధకుడు. అప్పుడు తానే ఈ ప్రపంచానికి వెలుగవుతాడనమాట. తానే అంతా అని అన్నీ చేయగలడు. అలాగనే రథసప్తమికి జిల్లేడుకి సంబంధం ఏమిటి? రథసప్తమి నాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి అంటారు. ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడు ఆకో ఎందుకు పెట్టుకోకూడదు అన్న సందేహం కూడా వస్తుంది. అయితే దీని వెనుక ఒక కథ ఉంది. పూర్వము అగ్నిశ్వాత్తులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండని విమానము పంపించారు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాత్తులు. ఆ విమానము ఏదైతే ఉందో చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా యజ్ఞంలో వేశారు. ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి విమానంలో కూర్చుంది. ఆ చర్మం దాని పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు యొక్క మూలతత్వం మారిపోయి ఒక మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయిందట. అలా ఆ జిల్లేడాకు యజ్ఞ అంత సమయంలో ఆజ్యధారలు ధరించడం వల్ల, అంటే ఆ నెయ్యి మీద పడడం వల్ల, ఆ చెట్టు మీద పడడం వల్ల పరమ పవిత్రమైంది. జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది అంటారు. అందుకనే జరిగిన దానికి అగ్నిశ్వాత్తులు అనే ఈ మహామునులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, మీరు దుఃఖించాల్సిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేక కూడా వచ్చింది. దుర్లభమైన స్వర్గ ప్రాప్తిని పొందింది. ఈ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా, అంటే పూజింపదగిందిగా మారింది అని పలికింది. ఈ మాట అగ్నిశ్వాత్తుల్ని సంతోషపరిచిందట. అది ఆ రోజు మాఘశుద్ధ సప్తమి తిథి. అందుకనే అప్పటి నుంచి రథసప్తమి నాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకొని సూర్యప్రీతి కోసం స్నానం చేసిన వారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తుంది అంటారు. 7 జన్మల పాపాలు పోతాయి అంటారు పురాణంలో. ఆ కాలం నుంచి కూడా, మనకు పెద్దల కాలం నుంచి కూడా ఇలా సాంప్రదాయంగా వచ్చేది. మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనకు జిల్లేడాకులు తల మీద పెట్టి స్నానం చేయించి సప్త మహాసప్త రథసప్తమి అని చెప్పి స్నానం చేయమని చెప్పేవాళ్ళు.
రథం ముగ్గు వేసేవాళ్ళు. ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు తప్పనిసరిగా ఉండేది. అలాగనే సంక్రాంతికి ముగ్గులు వేసినప్పుడు గొబ్బెమ్మలను పెడతారు కదండి. ఆ గొబ్బెమ్మలన్నీ ఎండబెట్టి వాటితోటి పిడకలు తయారు చేసి ఒక కుంపట్లో వెలిగించి రథసప్తమి రోజు ఉదయాన్నే సూర్యకిరణాలు తగిలే చోటు ఒక కుంపటి వెలిగించి ఒక పొయ్యిలో ఈ ఎండిపోయిన పిడకలన్నీ వేసి పాలతోటి పాయసం చేసి, అంటే ఆ సూర్యుని వెలుతురులోనే ఆ వెలుగులోనే పిడకలతోటి పొయ్యి వెలిగించి పాయసం చేసిన తర్వాత సూర్య మహాదేవునికి నివేదించి ఆ ప్రత్యక్ష దైవానికి నివేదించి తర్వాత అందరూ ప్రసాదంగా తీసుకునేవాళ్ళు. సాంప్రదాయంగా ఇలా చేస్తారు. అలాగనే చిక్కుడుకాయలతో రథం చేసి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టేవారు. మరి ఒకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ పద్మజ.